గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికి కూడా అడ్వాన్స్డ్ హ్యాపీ వినాయక చవితి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. గణపతి బప్పా మోరియా, ఆదా లడ్డు చోరియా. రేపైతే అఖిల్ వాళ్ళ స్కూల్లో స్కూల్స్లో మన ఫెస్టివల్స్ కంటే ముందు రోజు ఆ యొక్క ఫెస్టివల్ సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ ఉంటాయి కదా. అయితే ఇప్పుడైతే వీళ్ళకు వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే నడుస్తున్నాయి. రేపు వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే ఎల్లో కలర్ కుర్తా వేసుకొచ్చుకోమని చెప్పారంట, కుర్తా పైజామా. అందుకని అఖిల్ దగ్గర సింపుల్గా ఉంది, ఇది ఒక్కటి కూడా ఉందన్నమాట. ఇది మొన్న మనం హల్దీ రోజు వాడుకున్నాం కదా, అదన్నమాట. అయితే అఖిల్ ఫస్ట్ ప్లెయిన్ది వేసుకుంటా అన్నాడు. ఎందుకు నాన్న సింపుల్గా ఉన్నది వేసుకోవడము, అదేంటంటే మనకి అది కూడా ప్రైస్ ఎక్కువే, కానీ ఇలా చికెన్ కర్రీ వర్క్ రాదనమాట, సింపుల్గా వస్తుంది. అది స్టిక్ చేయించాము, అది కూడా సూపర్గా ఉంటుంది. అయితే ఇలా మంచిగా అయితే ఇంకొకటి కూడా ఉంది కదా, అది తీసుకోకపోయినా అది కూడా వెళ్ళవు కదంటే, ఏదమ్మా చికెన్ కర్రీ వర్క్ అని అబ్బా నాకైతే హైలైట్ అనిపించింది. పేరు కూడా బాగా గుర్తుకుంది. చికెన్ తింటే చికెన్లో వెరైటీస్ గుర్తుకుంటాయి, ఈ యొక్క డ్రెస్ పైనటువంటి ఈ యొక్క వర్క్ కూడా గుర్తుకుందా అనుకున్నాను. అయితే సరే అని తీసి పెట్టేశాను అనమాట. మళ్ళీ పొద్దున హడావిడి అయితేనే కుర్తా పైజామా, దాంతోపాటు దానికి మ్యాచ్ అయ్యేటువంటి ఈ యొక్క పల్స్ సెట్. ఇదైతే అఖిల్కి 2 years ఉన్నప్పుడు కొన్నాను తెలుసా ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఇదే వాడుతుంది, ఇదైతే సూపర్గా ఉంటుంది. అప్పుడు 200 300 పెట్టి కొన్నానేమో, అంతకంటే కూడా తక్కువ ప్రైస్ ఏమో. కామారెడ్డిలో కొన్నాను, కానీ కామారెడ్డిలో మానస ఎంపోరియం అయితే సూపర్గా ఉంటుంది తెలుసా. నేనైతే కామారెడ్డికి ఇంతకుముందు రెగ్యులర్గా వెళ్ళేదాన్ని కదా, అక్కడ మొత్తం ఫ్యాన్సీ స్టోర్లో అన్నీ ఎక్కువగా అక్కడే తీసుకునేదాన్ని. దానికి సెట్ చేశాను. అయితే అఖిల్ ఏమన్నాడు, మమ్మీ ఇలా మనము తల కట్టుకుంటాం కదా గణపతి పప్ప మోరియా, ఈ బ్యాండ్ కావాలమ్మా అన్నాడనమాట. సరే ఒకసారి ఇంట్లో ఉందా లేదో ఒకసారి వెతకమ్మా అని చెప్పాడు. మేమేంటంటే ఇంట్లో మా వినాయకుడి దగ్గర గల్లీ వినాయకుడు ఉంటుంది కదా, అప్పుడు తీసుకొస్తామన్నమాట. అప్పుడు ఇంట్లో మిగిలిపోయిన అన్నీ మా దగ్గర ఉంటాయి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వినాయకుడికి వాడుకోవడం కోసమని. అలా అనేసి చూసేటప్పటికి ఉన్నాయి. నేనేంటంటే నాకున్నటువంటి అది గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిటా అర్థం కాదు. ఒక్కోసారి గుడ్ అనిపిస్తుంది, ఒక్కోసారి బ్యాడ్ అనిపిస్తుంది. షేరింగ్ ఈజ్ కేరింగ్ అనిపిస్తుంది. మమ్మీ నాకు నాకు ఒక్కడికే కాదు మమ్మీ, మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది కావాలి ఇవ్వమ్మా అన్నాడు. సరే నాన్న ఉంటే ఇస్తాను, లేకపోతే ఇంటి దగ్గర ఉండే షాప్లో కొనుకొచ్చుకోలే నాన్న అని చెప్పాను. సరే వెతికేటప్పటికి కనిపించాయి. 2-3 ఎందుకు, మీ టీంలో ఎంతమంది ఉన్నారు అంతమంది తీసుకెళ్ళు, ఒకవేళ వాళ్ళ దగ్గర లేకపోతే అందరు వాడుకోవచ్చు కదా అని చెప్పాడనమాట. అమ్మ మా టీంలో ఎంతమంది లెక్క పెట్టినానంటే 12 members అని చెప్పాడు. సరే 13-14 తీసుకెళ్ళినానా, ఒకవేళ ఒకరికి కొంచెం ఏమైనా పాడైపోయినా అందరికి యూజ్ అవుతుంది కదా అని. నా దగ్గర ఉన్నటువంటి పిచ్చి గుణం ఏంటంటే మన దగ్గర ఉన్నది నలుగురికి పంచాలని, కానీ నా చుట్టూ ఉన్న ప్రపంచం ఏంటంటే నన్ను వాడుకుంటారు, కానీ నాకు అవసరం అన్నప్పుడు అసలు ఇంత కూడా సహాయం చేయరు. అప్పుడు అనిపిస్తుంది వాళ్ళలానే నేను ఉండాలి అని అనుకుంటాను. ఇంతకుముందు కూడా అట్లే అనిపించింది, కానీ పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదంటారు కదా. నా దగ్గర ఉన్న నలుగురితో పంచాలి అనుకుంటాను. ఆ గుణం పోతే బాగుంది అనిపిస్తుంది. నా గుణమే నా కొడుకు వచ్చింది. ఇవైతే